Junior Intermediate Civics. Chapter 1, Scope and Significance of Political Science. స్కోప్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటే రాజనీతి శాస్త్రం యొక్క పరిధి మరియు ప్రాముఖ్యత గురించి ఈరోజు చెప్పుకుందాం. ది పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సోషల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సోషల్ సైన్స్. రాజనీతి శాస్త్రం అనేటువంటిది ఒక సాంఘిక శాస్త్రము అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ది పొలిటికల్ సైన్స్ మెయిన్లీ డీల్స్ అబౌట్ ది స్టడీ ఆఫ్ స్టేట్. స్టడీ ఆఫ్ స్టేట్ అంటే రాజనీతి శాస్త్రం అనేటువంటిది రాజ్యం గురించి అధ్యయనం చేస్తుంది. స్టడీ ఆఫ్ స్టేట్ అండ్ గవర్నమెంట్, ప్రభుత్వం గురించి అలాగే రాజ్యం గురించి అధ్యయనం చేసేదాన్ని రాజనీతి శాస్త్రం అని అంటారు. ది స్టేట్ ఈజ్ అన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. రాజ్యము అనేటువంటిది ఒక రాజకీయ పరమైనటువంటి సంస్థ అని చెప్పొచ్చు. అండ్ ది ఆల్సో గవర్నమెంట్ ఈజ్ ఆల్సో అండ్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఈ ప్రభుత్వం అనేటువంటిది కూడా ఒక రాజకీయ పరమైనటువంటి సంస్థగా మనం చెప్పవచ్చు. ది రిలేషన్ బిట్వీన్ ది స్టేట్ అండ్ గవర్నమెంట్, ప్రభుత్వానికి రాజ్యానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి వివరించేటువంటిది పొలిటికల్ సైన్స్ అని చెప్పొచ్చు. ది స్టేట్ ఈజ్ అన్ పర్మనెంట్ ఆర్గనైజేషన్. రాజ్యము అనేటువంటిది ఒక శాశ్వతమైనటువంటి సంస్థ. అండ్ గవర్నమెంట్ ఈజ్ అన్ టెంపరరీ ఆర్గనైజేషన్. అంటే ప్రభుత్వం అనేటువంటిది మాత్రం తాత్కాలికమైనటువంటి సంస్థగా మనం చెప్పుకోవచ్చు. అంటే స్టేట్ ఈజ్ పర్మనెంట్ అండ్ గవర్నమెంట్ ఈజ్ టెంపరరీ. గవర్నమెంట్ ఈజ్ టెంపరరీ అంటే రాజ్యం అనేటువంటిదేమో శాశ్వతంగా ఉంటుంది, ప్రభుత్వం అనేటువంటిది మాత్రం తాత్కాలికంగా ఉంటుంది. ది గవర్నమెంట్ కెన్ చేంజ్ ఫ్రమ్ టైం టు టైం. ప్రభుత్వం అనేటువంటిది సమయానికి అనుగుణంగా మారుతూ ఉంటుందని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అట్లాగే స్టేట్ హ్యాస్ సావర్నిటీ. రాజ్యానికి సార్వభౌమాధికారం అనేటువంటిది ఉంటుంది. అట్లాగే ది గవర్నమెంట్ హ్యాస్ సావర్నిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేట్. అంటే రాజ్యం తరపు నుంచి ప్రభుత్వానికి సార్వభౌమాధికారం కూడా ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు రన్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ హ్యాస్ సావర్నిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టేట్. అంటే ఒక ప్రభుత్వం అనేది నడిపించాలంటే పరిపాలన అనేటువంటిది రాజ్యం తరపు నుంచి ప్రభుత్వానికి సార్వభౌమాధికారం ఉంటుందని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అట్లాగే ది స్టేట్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ గవర్నమెంట్. ప్రభుత్వం అనేది లేకుండా రాజ్యం అనేటువంటిది ఉండదు అని పొలిటికల్ సైన్స్ చెప్పడం జరిగింది. ది పొలిటికల్ సైన్స్ ఈజ్ మెయిన్లీ డీల్స్ అబౌట్ ది స్టేట్ అండ్ ఇన్ ఇట్స్ రిలేషన్స్. అంటే ఈ రాజ్యంతో ఉన్నటువంటి సంబంధాల గురించి కూడా రాజనీతి శాస్త్రం అనేటువంటిది అధ్యయనం చేస్తుందంట. ఎగ్జాంపుల్ సొసైటీ అంటారు. సొసైటీ ఈజ్ అన్ సోషల్ ఆర్గనైజేషన్. ఈ సమాజం అనేటువంటిది ఒక సామాజికమైనటువంటి వ్యవస్థ. అండ్ ఇది స్టేట్ ఈజ్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అని చెప్పుకున్నాం. సో సొసైటీ ఈజ్ ప్రియర్ టు ది స్టేట్. అంటే రాజ్యానికి ముందుగా ఏర్పడినటువంటి దాన్ని సమాజము అంటారు. there are society exist state is originated by the society. ఈ రాజ్యం అనేటువంటిది సమాజం ద్వారా మాత్రమే ఆవిర్భవిస్తుంది. అంటే కొన్ని సమాజాలు కలిస్తేనే ఒక రాజ్యంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ది స్టేట్ ఆల్సో డీల్స్ విత్ అసోసియేషన్స్ అంటారు. అసోసియేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. అసోసియేషన్స్ అంటే ఏంటంటే సంఘాలు లేదా సంస్థలు. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ది స్టేట్. ఈ రాజ్యంలో అనేక రకాలైనటువంటి సంస్థలు ఉంటాయి. దే ఆర్ టెంపరరీ అసోసియేషన్స్ అండ్ పర్మనెంట్ అసోసియేషన్స్. అంటే సంస్థలు అనేటువంటివి తాత్కాలికంగా ఉన్నటువంటి సంస్థలు ఉంటాయి. అట్లాగే పర్మనెంట్ అసోసియేషన్స్ అంటే శాశ్వతమైనటువంటి సంస్థలు ఉంటాయి. సో ఈ అసోసియేషన్స్ డీల్స్ అండ్ సర్వ్స్ ది నీడ్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ది సొసైటీ. అంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క నీడ్స్, అవసరాలు అనేటువంటివి ఫుల్ఫిల్ చేయడానికి ఈ యొక్క అసోసియేషన్స్ అనేటువంటివి ఏర్పడుతుంటాయి. దీనికి ఎగ్జాంపుల్ పొలిటికల్ అసోసియేషన్స్ అంటే రాజకీయ పరమైనటువంటి సంస్థలు కాల్డ్ గవర్నమెంట్, స్టేట్, సొసైటీ. అంటే సమాజం కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, రాజ్యం కానివ్వండి, దీస్ ఆర్ పొలిటికల్ అసోసియేషన్స్. అండ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిలీజియస్ అసోసియేషన్స్. రిలీజియస్ అసోసియేషన్స్ అంటే ఏంటంటే
మతపరమైనటువంటి సంస్థలు. మతపరమైనటువంటి సంస్థలు అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్, టెంపుల్, మసీద్ ఎక్సెట్రా. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసోసియేషన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ది సొసైటీ అండ్ స్టేట్. సో ఈ స్టేట్లో ఉన్నటువంటి సమాజం గురించి, అలాగే సమాజంలో ఉన్నటువంటి సంస్థల గురించి, ప్రభుత్వం గురించి అధ్యయనం చేసేటువంటిది మనం పొలిటికల్ సైన్స్ అని ఇక్కడ మనం చెప్పుకోవాలి. సో ది పొలిటికల్ సైన్స్ ఆల్సో డీల్స్ అబౌట్ ది సెవరల్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్గాన్స్. సో ప్రభుత్వంలో ఉన్నటువంటి అంగాల గురించి, ప్రభుత్వం గురించి అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్పుకుంటాం అంటే స్టేట్ హ్యాస్ సావర్నిటీ, రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంటుంది, కానీ సొసైటీ హ్యాస్ నో సావర్నిటీ, సమాజానికి మాత్రం సార్వభౌమాధికారం అనేటువంటిది ఉండదు అని మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే ది స్టేట్ ఈజ్ అండ్ పర్మనెంట్ ఆర్గనైజేషన్, రాజ్యం అనేటువంటిది శాశ్వతమైనటువంటి సంస్థ, బట్ గవర్నమెంట్ కెన్ చేంజ్ ఫ్రమ్ టైం టు టైం. ప్రభుత్వం అనేటువంటిది ఏంటంటే సమయానికి అనుగుణంగా, అంటే ది డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్స్ ఆఫ్ దట్ స్టేట్. ఒక రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం అనేటువంటిది మారుతుంది, కానీ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు మారితే కానీ, సంస్థలు మారితే కానీ రాజ్యం అనేటువంటిది, స్టేట్ అనేటువంటిది మారడానికి అవకాశం అనేది లేదు అని మనం తెలుసుకోవాలి. అట్లాగే గవర్నమెంట్ గవర్నమెంట్ ఇన్క్లూడ్స్ సెవరల్ టైప్స్ ఆఫ్ లా. లా మీన్స్ శాసనము, చట్టం. లా మీన్స్ శాసనం లేదా చట్టం. ది లా రెగ్యులేట్స్ ది హ్యూమన్ బిహేవియర్, మానవుడి యొక్క ప్రవర్తన నియంత్రించేటువంటిదే చట్టము లేదా శాసనం అని చెప్పొచ్చు. అండ్ ది లా కంట్రోల్స్ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ది హ్యూమన్ బిహేవియర్, అంటే మానవుడి యొక్క బహిర్గతమైనటువంటి బాహ్యపరమైనటువంటి చర్యలను నియంత్రించడానికి ఈ యొక్క చట్టం అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో వయలేషన్ ఆఫ్ లా లీడ్స్ టు పనిష్మెంట్, ఎవరైతే చట్టాన్ని వ్యతిరేకిస్తారో, ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళందరికీ శిక్ష అనేటువంటిది ఉంటుంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వం తరపు నుంచి రాజ్యం అనేటువంటి చూసుకుంటుంది. వీటి గురించి అధ్యయనం చేసేటువంటిది పొలిటికల్ సైన్స్. అట్లాగే లిబర్టీ అంటే స్వేచ్ఛ. లిబర్టీ డీల్స్ అబౌట్ ది బిహేవియర్ ఆఫ్ ఎ పీపుల్ అండ్ హార్మ్లెస్ సొసైటీ టు ది అదర్స్, అంటే ఎవరికి సమాజంలో ఇబ్బంది కలిగించినంత వరకు ఈ యొక్క స్వేచ్ఛ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ స్వేచ్ఛ గురించి, చట్టం గురించి, అట్లాగే ఈక్వాలిటీ అంటారు. ఈక్వాలిటీ అంటే ఏంటంటే సమానత్వము. ఈక్వాలిటీ మీన్స్ సమానత్వం. సో ది ఈక్వాలిటీ generally aimed to be opportunities given to all the citizens without any discrimination based on the caste, color, religion, race, language, etc. కులం పేరు మీద కానీ, మతం పేరు మీద కానీ, లేదా వర్ణం పేరు మీద, అంటే కొన్ని రకాలైనటువంటి వర్గాల పేరు మీద ఎవరికి కూడా ఈ యొక్క సమానత్వం అనేటువంటిది అందరికీ సమానంగా ఉండాలి, ఎటువంటి వివక్ష ఉండకూడదు, ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటివి, అసమానతలు ఉండకూడదు, అంతా సమానంగా ఉండాలని చెప్పేటువంటిది ఈక్వాలిటీ అంటారు. అంటే ఇక్కడ సమాజంలో అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి, అంటే ఎవరు కూడా ఎక్కువ కాదు, ఎవరు కూడా తక్కువ కాదు అని ఆలోచించేటువంటి దాన్ని ఈక్వాలిటీ అంటారు. ఈక్వాలిటీ గురించి అధ్యయనం చేసేది పొలిటికల్ సైన్స్. అంటే సోషల్ అండ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్. సోషల్ అంటే సామాజిక పరమైనటువంటి సమానత్వం ఉండాలి, అలాగే ఎకనామిక్ ఈక్వాలిటీ ఉండాలి, ఆర్థిక పరమైనటువంటి సమానత్వం ఉండాలి, అలాగే పొలిటికల్ ఈక్వాలిటీ కూడా ఉండాలి. పొలిటికల్ అంటే రాజకీయ పరమైనటువంటి సమానత్వం. సో సామాజిక పరమైన, ఆర్థిక పరమైన, రాజకీయ పరమైనటువంటి సమానత్వం గురించి కూడా అధ్యయనం చేసేటువంటిది పొలిటికల్ సైన్స్ అని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ది మెయిన్ పొలిటికల్ సైన్స్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ ది స్టడీ ఆఫ్ స్టేట్. సో ఇది పొలిటికల్ సైన్స్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ది సైన్స్ ఆఫ్ స్టేట్. ఒక మాటలో చెప్పాలంటే ఈ రాజనీతి శాస్త్రం అనేటువంటిది రాజ్యం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే పొలిటికల్ సైన్స్ విత్ అదర్ సోషల్ సైన్సెస్, పొలిటికల్ సైన్స్ రిలేషన్షిప్ విత్ అదర్ సోషల్ సైన్సెస్. ఈ రాజనీతి శాస్త్రానికి ఇతర శాస్త్రాలతో ఉన్నటువంటి సంబంధం ఏంటనేది ఈరోజు మనం చెప్పుకుందాం. సో ది పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సోషల్ సైన్స్ అని చెప్పుకున్నాం. సో పొలిటికల్ సైన్స్ అనేటువంటిది, రాజనీతి శాస్త్రం అనేటువంటిది ఒక సామాజిక శాస్త్రము. అండ్ ఈ డీల్స్ అబౌట్ దెర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లైక్ హిస్టరీ, ఎకనామిక్స్,
అండ్ సోషియాలజీ, ఎథిక్స్ ఎక్సెట్రా. అంటే అంటే సామాజిక శాస్త్రాలైనటువంటి హిస్టరీ చరిత్ర కానివ్వండి, ఎకనామిక్స్ అర్థశాస్త్రము, అట్లాగే సోషియాలజీ సామాజిక శాస్త్రము, నీతి శాస్త్రము, ఇలాగ అనేక రకాలైనటువంటి శాస్త్రాలు అనేటువంటివి ఉన్నాయి. వాటితో మన రాజనీతి శాస్త్రానికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. సో హిస్టరీ డీల్స్ అబౌట్ ది పాస్ట్ ఈవెంట్స్, అంటే గతించిపోయినటువంటి సంఘటనల గురించి అధ్యయనం చేసేటువంటి దాన్ని చరిత్ర అంటారు. ది హిస్టరీ డీల్స్ అబౌట్ ది పాస్ట్ ఈ ఇన్సిడెంట్స్ ఓన్లీ, అంటే గతించిపోయిన, పాస్ట్ అంటే అయిపోయినటువంటి విషయాలు, పాస్ట్ ఇన్సిడెంట్స్ ఓన్లీ. చరిత్ర అనేటువంటిది గతించిపోయినటువంటి విషయాలను మాత్రమే చర్చిస్తుంది. బట్ అవర్ పొలిటికల్ సైన్స్ డీల్స్ అబౌట్ ది ప్రజెంట్ సిచ్యుయేషన్, పాస్ట్ సిచ్యుయేషన్ అండ్ ఆల్సో డీల్స్ అబౌట్ ది ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది స్టేట్. అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి రాజ్యం యొక్క అంశాల గురించి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే గతించిపోయినటువంటి ప్రీవియస్గా అంటే పాస్ట్లో ఉన్న జరిగినటువంటి సంఘటనల గురించి కూడా అధ్యయనం చేసేటువంటిది పొలిటికల్ సైన్స్. అంటే హిస్టరీ ఏమో గతించిపోయినటువంటి అంటే అయిపోయిన విషయాలు మాత్రమే చెప్తుంటుంది, అంతవరకే ఉంటుంది. బట్ కానీ ఇక్కడ పొలిటికల్ సైన్స్ ఆల్సో డీల్స్ అబౌట్ ది పాస్ట్ ఈవెంట్స్, ప్రజెంట్ సిచ్యుయేషన్ అండ్ ఆల్సో డీల్స్ అబౌట్ ది ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది స్టేట్. అంటే ఒక రాజ్యం యొక్క భవిష్యత్తులో ఉండాల్సినటువంటి అంశాల గురించి కూడా రాజనీతి శాస్త్రం అనేటువంటిది అధ్యయనం చేస్తుందని చెప్పొచ్చు. అట్లాగే జేఆర్ సీలీ ఈజ్ అన్ ఇంగ్లీష్ ఎకానమిస్ట్ described that the relation between the political science and history, ఈ రాజనీతి శాస్త్రానికి మరియు చరిత్రకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఎలా చెప్పారంటే, ది హిస్టరీ వితౌట్ పొలిటికల్ సైన్స్, హిస్టరీ వితౌట్ పొలిటికల్ సైన్స్ హ్యాస్ నో రూట్, హ్యాస్ నో fruit. And the political science without history has no root. సో ఇది చెప్పింది ఎవరంటే జేఆర్ సీలీ అని చెప్పారు. ఈ జేఆర్ సీలీ అనేటువంటి ఇంగ్లీష్ ఎకానమిస్ట్ ఏం చెప్తారంటే, ది రిలేషన్ బిట్వీన్ ది హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్, అంటే చరిత్రకి మరియు రాజనీతి శాస్త్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదంటే, ది హిస్టరీ వితౌట్ పొలిటికల్ సైన్స్ హ్యాస్ నో ఫ్రూట్ అండ్ ది పొలిటికల్ సైన్స్ వితౌట్ హిస్టరీ హ్యాస్ నో రూట్. అంటే ఏంటంటే, ఈ రాజనీతి శాస్త్రం లేనిటువంటి చరిత్ర అనేటువంటిది ఫలరహితమైనటువంటిది. అంటే ఒక ట్రీకి ఫ్రూట్స్ అనేటువంటి అలాంటివో ఒక హిస్టరీకి పొలిటికల్ సైన్స్ అనేటువంటిది అంత ఇంపార్టెంట్ అని ఆర్జేసీలీ చెప్పడం జరిగింది, జేఆర్సీలీ చెప్పడం జరిగింది. అండ్ ది పొలిటికల్ సైన్స్ వితౌట్ హిస్టరీ హ్యాస్ నో రూట్. అంటే ఇక్కడ రాజనీతి శాస్త్రానికి చరిత్ర అనేది లేకపోతే, ఒక చెట్టుకి వేరు అనేది లేకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పారు. అంటే రిలేషన్ బిట్వీన్ ది రూట్స్ అండ్ ఫ్రూట్స్, అంటే ఒక ట్రీకి ఉండాల్సినటువంటి రూట్స్ అండ్ ఫ్రూట్స్, అంటే వేర్లకి అలాగే పండ్లకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదో, దగ్గర సంబంధం ఎలాంటిదో, ది రిలేషన్ బిట్వీన్ ది హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ విత్ ఈచ్ అదర్ అని చెప్పడం జరిగింది. అంటే అంత ఇంపార్టెంట్ అని కూడా మనం ఇక్కడ రిలేషన్ బిట్వీన్ ది పొలిటికల్ సైన్స్ విత్ అదర్ సోషల్ సైన్సెస్లో మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఎకనామిక్స్ అర్థశాస్త్రం, అంటే ఎకనామిక్స్కి పొలిటికల్ సైన్స్కి డిఫరెన్సెస్ ఏంటంటే రిలేషన్షిప్ ఏంటో తెలుసుకుందాం. ది ఎకనామిక్స్ మెయిన్లీ డీల్స్ అబౌట్ ది వెల్త్ అండ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, కన్జంప్షన్, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్. అంటే ఇక్కడ ఎకనామిక్స్ అర్థశాస్త్రం అనేటువంటిది ఏం చెప్తుందంటే, వెల్త్ సంపద గురించి చెప్తుంది, ఉత్పత్తి చేయటం, వస్తువులు ప్రొడక్షన్ చేయటం, అలాగే కన్జంప్షన్ వినియోగం, ఇలాంటివన్నీ డీల్ చేస్తుంటే, కానీ పొలిటికల్ సైన్స్ డీల్స్ అబౌట్ ది లా, లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్, అంటే న్యాయం ఏంటి, చట్టం, సమానత్వం, ఇలాంటివన్నిటి గురించి కూడా అధ్యయనం చేస్తుంది. సో ది పొలిటికల్ సైన్స్కి ఎకనామిక్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, ఎకనామిక్ ఈక్వాలిటీ బిట్వీన్ ది ఇండివిజువల్స్,
అంటే వ్యక్తుల మధ్యలో ఆర్థిక పరమైనటువంటి సమానత్వం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలని చెప్పడం జరిగింది. అంటే ఎకనామిక్ ఈక్వాలిటీ అంటే ఏంటంటే సోషల్ అంటే వాళ్ళు సామాజిక పరంగా అందరికీ కూడా సమానమైన అవకాశాలు కల్పించాలి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు వర్క్, పని హక్కు ఉండాలి. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తప్పనిసరిగా పనిచేయడం అనేది తన యొక్క హక్కుగా భావిస్తే, ఇక్కడేమో పొలిటికల్ సైన్స్కి సంబంధించి ఉంటుంది హక్కు అనేటువంటిది, ఇక్కడ ఎకనామిక్గా వాళ్ళు ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారు. అట్లాగే రైట్ టు ఆస్క్ ప్రాపర్ వేజెస్, అంటే సరైనటువంటి పనికి సరైనటువంటి జీతాలు తీసుకోవటం. అండ్ అట్ ది సేమ్ టైం రైట్ టు ఆస్క్ ప్రాపర్ వేజెస్ అండ్ రైట్ టు వర్క్, పని హక్కుతో పాటుగా వాళ్ళు ఏం చేస్తారంటే ది పొలిటికల్ సైన్స్ ఆల్సో డీల్స్ అబౌట్ ది ఎకనామిక్ లిబర్టీ అండ్ ఎకనామిక్ డీల్స్ అబౌట్ ఎకనామిక్ లిబర్టీ ఆఫ్ ది ఇండివిజువల్స్. వ్యక్తులు అనే వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ అనేది తప్పనిసరిగా ఉండాలి అంటారు. ఎందుకనంటే ఈ ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ లేకపోతే వితౌట్ ది ఎకనామిక్ లిబర్టీ, absence of economic liberty, there shall be unemployment, there shall be increasing unemployment. అంటే ఎప్పుడు కూడా నిరుద్యోగం అనేటువంటిది పెరుగుతుంది, ఇంక్రీజింగ్ ఆఫ్ పావర్టీ, పేదరికం పెరుగుతుంది. సో ఇక్కడ సారోస్ అనేటువంటి సమస్యలు అనేటువంటివి కూడా పెరుగుతుంటాయి. అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలు కనుక సమాజంలో సక్రమంగా ఉపయోగించుకోగలిగితే బేసిక్ నీడ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, మానవుడి యొక్క కనీస అవసరాలు, బేసిక్ నీడ్స్ ఏంటంటే ఫుడ్, క్లాత్, షెల్టర్ డిపెండ్స్ అపాన్ ది ఎకనామిక్ గుడ్స్. అంటే కనీస వసతులైనటువంటి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండటానికి ఇల్లు, సో ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద ఆధారపడుతుంటాయి. సో ఎప్పుడైతే ఇవి సంతృప్తి చెందితే, సాటిస్ఫై అయితే, దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఇన్ ది సొసైటీ, సమాజంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ కనుక వీటిని కనుక కల్పించడంలో కనుక ఏదైనా నష్టం కనుక జరిగితే సమాజంలో ఆ యొక్క సోషల్ ఆర్డర్, శాంతి భద్రతలు అనే వాటి విఘాతం కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు లా, లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్ అంటే రాజనీతి శాస్త్రం అటువంటి చట్టం, స్వేచ్ఛ, సమానత్వం, సో ఇలాంటివన్నీ వాటితో కూడా సంబంధం కలిగి ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ది ఎకనామిక్ ఈక్వాలిటీ అండ్ ఎకనామిక్ లిబర్టీ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ విత్ పొలిటికల్ సైన్స్ విత్ ఎకనామిక్స్, అదర్ సోషల్ సైన్స్ లైక్ ఎకనామిక్స్. అలాగే థర్డ్ సోషల్ సైన్స్ ఏంటంటే సోషియాలజీ. సోషియాలజీ డీల్స్ అబౌట్ ది మ్యాన్ ఇన్ ది సొసైటీ. అంటే సమాజంలో మానవుడి గురించి లేదా సమాజం గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని సామాజిక శాస్త్రం అంటారు, సోషియాలజీ అంటారు. సో ది సోషియాలజీ ఈజ్ ది రూట్ ఆఫ్ ఆల్ ది సోషల్ సైన్సెస్. ఈ అన్ని సాంఘిక శాస్త్రాలకి కూడా ఈ యొక్క సోషియాలజీ అనేటువంటిది ఒక ప్రారంభంగా చెప్పవచ్చు. ది సోషియాలజీ డీల్స్ అబౌట్ ది ఓన్లీ మ్యాన్ అండ్ సొసైటీ ఆఫ్ ది స్టేట్. అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి సమాజం గురించి, ఆ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి అధ్యయనం చేసేది ఈ యొక్క సామాజిక శాస్త్రం అయితే, అవర్ పొలిటికల్ సైన్స్ డీల్స్ అబౌట్ ది మ్యాన్ రిలేషన్ విత్ ది సొసైటీ అండ్ రిలేట్స్ విత్ ది స్టేట్. అంటే మనిషి అనే వ్యక్తి ఎవరైతే పౌరుడు ఉంటారో ఆయన సమాజంతో పాటు సంబంధంతో పాటు రాజ్యం యొక్క సంబంధం గురించి అధ్యయనం చేస్తుంది. అండ్ ఎట్ ఆల్సో ది పొలిటికల్ సైన్స్ డీల్స్ అబౌట్ ది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఆల్సో, రిలేషన్స్ ఆల్సో డీల్స్ విత్ ది అవర్ పొలిటికల్ సైన్స్. అంటే ఇక సామాజిక శాస్త్రం అనేటువంటిది మనిషికి సమాజానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తే, కానీ పొలిటికల్ సైన్స్ మాత్రం డీల్స్ అబౌట్ ది ఇండివిజువల్ లెవెల్, అంటే వ్యక్తిగతంగా ఈ యొక్క పౌరుల గురించి అధ్యయనం చేస్తుంది, సొసైటీ, సమాజం గురించి అధ్యయనం చేస్తుంది, రాజ్యం గురించి కాకుండా జాతీయ పరంగా, అంతర్జాతీయ పరంగా కూడా రిలేషన్స్ మెయింటైన్ చేసేటువంటి పొలిటికల్ సైన్స్ రిలేషన్ విత్ అదర్ సోషల్ సైన్సెస్ అని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఆరిజిన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటారు. ఆరిజిన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటే ఏంటంటే, ఆరిజిన్ అంటే ఏంటంటే ఆవిర్భవించడం లేదా పుట్టుక. రాజనీతి శాస్త్రం యొక్క ఆవిర్భావం ఏంటంటే ది పొలిటికల్ సైన్స్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ఏన్షియంట్ సిటీ స్టేట్స్. ఏన్షియంట్ సిటీ స్టేట్స్
అంటే ప్రాచీన గ్రీకు నగర రాజ్యాల్లో ఈ యొక్క రాజనీ శాస్త్రం యొక్క అధ్యయనం ప్రారంభమైంది, ఆవిర్భావం పుట్టుక అనేటువంటిది ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. లైక్ ఏథెన్స్, స్పార్టా, మిలాన్ ఎక్సెట్రా. అంటే ఇక్కడ ఏథెన్స్, స్పార్టా, మిలాన్ అనేటువంటి గ్రీకు నగర రాజ్యాలు అనేటువంటి ఉన్నాయి. పూర్వకాలంలో క్రీస్తు పూర్వం 3-4 శతాబ్దాల్లో బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం ఉన్నటువంటి గ్రీకు నగర రాజ్యాల్లో పాశ్చాత్య గ్రీకు నగర రాజ్యాల్లో మొట్టమొదటగా ఈ రాజనీ శాస్త్రం అనేటువంటి పదం అనేటువంటిది ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. దాన్ని ఆరిజిన్ అంటారు. సో ఈ గ్రీక్ ఏన్షియన్ సిటీ స్టేట్స్ లో there are 3 types of citizens. There will be categorized in 3 types of citizens. రెసిడెన్స్ అంటారు. రెసిడెన్స్ అంటే ఏంటంటే నివసించేటువంటి వ్యక్తులు. ది రెసిడెన్స్ ఆఫ్ గ్రీక్ సిటీ స్టేట్స్ అంటే ఈ గ్రీకు నగర రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రజలు అనేవాళ్ళు కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 types, 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అంటే పూర్వకాలంలో క్రీస్తు పూర్వం 3-4 శతాబ్దాల్లోనే అసలు రాజనీ శాస్త్రం అనేటువంటిది ఎప్పుడు ఆవిర్భవించిందంటే ఈ యొక్క 3rd and 4th centuryలో ఉన్నటువంటి ప్రజలు అనే వాళ్ళకి ఒక గ్రీకు నగర రాజ్యాలైనటువంటి ఏథెన్స్, స్పార్టా, మిలాన్ లాంటి నగరాల్లో ఉన్నటువంటి ప్రజలు అనేవాళ్ళు 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. వాటిలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఫస్ట్ సిటిజన్స్ అంటారు, అలాగే ఏలియన్స్ అంటే విదేశీయులు, అలాగే స్లేవ్స్ బానిసలు. అవేంటో చూద్దాం ఇప్పుడు. సిటిజన్స్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ది అఫైర్స్ ఆఫ్ ది స్టేట్. Citizens can actively participate in the affairs of state. అంటే రాజ్యం యొక్క వ్యవహారాల్లో పాల్గొనేటువంటి వ్యక్తులు సిటిజన్స్ అంటారు, అంటే పౌరులు అంటారు. అట్లా కాకుండా రెండో రకమైనటువంటి వ్యక్తులుగా డివైడ్ చేశారు, వీళ్ళు ఏలియన్స్ అంటారు. ఏలియన్స్ అంటే ఏంటంటే నాట్ రిసైడెడ్ ఇన్ అవర్ స్టేట్ ఆర్ పర్టికులర్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ దేశానికి ఏలియన్స్ అవుతారు, అంటే విదేశీయులు అవుతారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు వేరే దేశానికి ఏలియన్స్ అంటే విదేశీయులు అవుతారు. అంటే నాట్ రిసైడెడ్ ఆన్ పర్టికులర్ స్టేట్ అంటే వాళ్ళు అక్కడ ఆ రాజ్యంలో పుట్టకుండా వేరే రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఏలియన్స్ అంటారు, వీళ్ళని విదేశీయులు అంటారు. అంటే గ్రీకు నగర రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రజలు 3 రకాలని చెప్పుకున్నాం. వాటిలో ఏలియన్స్ అనేవాళ్ళు ఏంటంటే విదేశీయులు, నాట్ రిసైడెడ్ ఆన్ పర్టికులర్ స్టేట్. ఆ రాజ్యంలో నివసించకుండా వేరే రాజ్యానికి సంబంధించినటువంటి వాళ్ళని ఏలియన్స్ అంటారు. ది ఏలియన్స్ రిసైడెడ్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆర్ టెంపరరీ పీరియడ్ అంటారు. టెంపరరీ పీరియడ్ అంటే ఇక్కడ సిటిజన్స్ కెన్ బి రెసైడెడ్ ఇన్ పర్మనెంట్ ఇన్ ది ఏన్షియంట్ గ్రీక్ సిటీ స్టేట్స్. ఈ గ్రీకు నగర రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క సిటిజన్స్ అనే వాళ్ళేమో పర్మనెంట్గా ఉంటారు, అక్కడ శాశ్వతంగా అక్కడే నివసిస్తారు, అక్కడే జన్మిస్తారు, అక్కడే వాళ్ళకి హక్కులు ఉంటాయి, అక్కడే రాజ్యం యొక్క వ్యవహారాల్లో ఈ యొక్క సిటిజన్స్ ఉంటారు. దే కెన్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ది స్టేట్. వాళ్ళ రాజ్యం యొక్క వ్యవహారాల్లో వాళ్ళకి పొలిటికల్ రైట్స్ ఉంటాయి, రాజకీయ హక్కులు ఉంటాయి, అలాగే లా ఉంటుంది, లిబర్టీ ఉంటుంది, జస్టిస్ ఉంటుంది, వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు అక్కడ సిటిజన్స్కి ఉంటాయి. కానీ ఏలియన్స్కి మాత్రం దే రిసైడెడ్ ఇన్ ఏ టెంపరరీ పీరియడ్. వాళ్ళు కొంతకాలం మాత్రమే అక్కడ ఆ యొక్క రాజ్యంలో ఉంటారు. దే హ్యావ్ లిమిటెడ్ రైట్స్. వాళ్ళకి కొంత పరిమితమైనటువంటి హక్కులు ఉంటాయి, ఎక్సెప్ట్ పొలిటికల్ రైట్స్. వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి రాజకీయ హక్కులు మినహాయించేసి మిగిలినటువంటి హక్కులు అనేటువంటివి కూడా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇక 3వ కేటగిరీ వచ్చేసరికి స్లేవ్స్ అంటారు. స్లేవ్స్ అంటే ఏంటంటే బానిసలు. ది స్లేవ్స్ డిపెండ్స్ అపాన్ ది సిటిజన్స్. స్లేవ్స్ డిపెండ్స్ అపాన్ ది సిటిజన్స్. సో ది స్లేవ్స్ డిపెండ్స్ అపాన్ ది సిటిజన్స్. అంటే ఈ ఎవరైతే బానిసలు ఉంటారో ఈ బానిసలు అనేవాళ్ళు పౌరుల మీద ఆధారపడుతూ ఉంటారు. అంటే ది స్లేవ్స్ పర్ఫార్మ్ ఓన్లీ డ్యూటీస్
నాట్ రైట్స్. అంటే ఈ యొక్క బానిసలు అనేవాళ్ళు ఎప్పుడు గ్రీకు నగర రాజ్యాల్లో పూర్వకాలంలో పాశ్చాత్య గ్రీకు నగర రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రజలు సిటిజన్స్, అలాగే ఏలియన్స్, స్లేవ్స్ అయితే ఈ మూడో రకమైనటువంటి స్లేవ్స్ అనే వాళ్ళకి హక్కులు అనేటువంటివి ఉండవు. వాళ్ళకి ఓన్లీ విధులు బాధ్యతలు మాత్రమే ఉంటాయి. ది స్లేవ్స్ డిపెండ్స్ అపాన్ ది సిటిజన్స్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సిటిజన్స్ కెన్ బి లెస్ ఇన్ నెంబర్. తక్కువ సంఖ్యలో ఈ యొక్క పౌరులు అనేవాళ్ళు ఉంటారు. అండ్ ది పొలిటికల్ సైన్స్లో ఏన్షియన్ సిటీ స్టేట్లో దే హ్యావ్ సావర్నిటీ. సావర్నిటీ అంటే ఏంటంటే సార్వభౌమాధికారం అంటారు. అంటే ది టర్మ్ సావర్నిటీ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ సుప్రానస్ విచ్ మీన్స్ సుప్రీం పవర్ ఆర్ హైయెస్ట్ పవర్. ఈ అత్యున్నతమైనటువంటి అధికారం కూడా గ్రీకు నగర రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రజలు అనే వాళ్ళకి దే ఆర్ సెల్ఫ్ సఫిషియంట్, దే ఆర్ సెల్ఫ్ రిలయన్స్. వాళ్ళు అంతవరకు కూడా సొంతంగా వాళ్ళ యొక్క అధికారాన్ని, సార్వభౌమాధికారాన్ని కలిగి వాళ్ళు క్రీస్తుపూర్వం 3-4 శతాబ్దాల్లోనే ఒక రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ది గ్రేట్ గ్రీక్ ఫిలాసఫర్స్ ముగ్గురు పేర్లు ఫోటోలు చూడొచ్చు. ది సోక్రటీస్ ఈజ్ ది ఏన్షియంట్ గ్రీక్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పొలిటికల్ ఫిలాసఫర్ ఇన్ 470 బీసీ టు 399 బీసీ. ఆయన 470వ సంవత్సరం క్రీస్తుపూర్వం జన్మించి 399 వరకు ఆయన బతికున్నారు. అలాగే ప్లాటో 427 బీసీ టు 348 బీసీ. బీసీ అంటే ఏంటంటే బిఫోర్ క్రైస్ట్. అంటే ఇప్పుడు మనం ఆఫ్టర్ క్రైస్ట్ అంటే క్రీస్తు శకం తర్వాత ఇప్పుడైతే మనం 2020, 21, 22, 23 ఇట్లాగా మనం పెంచుకుంటూ పోతుంటాం. కానీ బిఫోర్ క్రైస్ట్ క్రీస్తు పూర్వం ఏమవుతుందంటే ఈ యొక్క ఇయర్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో ఇక్కడ అందుకే 470 టు 399 బీసీ వరకేమో సోక్రటీస్ గారు బ్రతుకున్నారు. అలాగే ప్లేటో గారు 427 బీసీ టు బిఫోర్ క్రైస్ట్ 348 ఆయన బ్రతికున్నారు. అండ్ ది అరిస్టాటిల్ ఈజ్ ది 384 టు 322 బీసీ. సో ది అంటే ఇక్కడ సోక్రటీస్ గారి శిష్యుడు ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్. అంటే ఇక్కడ 3 జనరేషన్స్ ఉన్నారు. వీళ్ళు మొట్టమొదటగా ఈ యొక్క స్టేట్ అంటే ఏంటి, రాజ్యం అంటే ఏంటి, రాజనీతి శాస్త్రం ఏంటి, రాజనీతి శాస్త్రంలో ఉండాల్సిన ప్రజలకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఈ రోజు కావాల్సింది ఏంటంటే ది అరిస్టాటిల్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క రాజనీతి శాస్త్రానికి పితామహుడుగా మనం చెప్పొచ్చు. ఎందుకనంటే హీ రోట్ ఏ బుక్ కాల్డ్ పాలిటిక్స్. అరిస్టాటిల్ రిటన్ ఏ బుక్ కాల్డ్ పాలిటిక్స్. ఈ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథాన్ని అరిస్టాటిల్ గారు రాయటం జరిగింది. ఈ అరిస్టాటిల్ గారు రాసినటువంటి పుస్తకం పాలిటిక్స్లో ఒక రాజ్యం యొక్క లక్షణాలు, ప్రజల యొక్క సార్వభౌమాధికారం అన్నీ కూడా కూలంకుషంగా చెప్పడం జరిగింది. కాబట్టి సో ఒక రాజ్యానికి ఒక పితామహుడిగా లేదంటే రాజనీతి శాస్త్రానికి ది అరిస్టాటిల్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. అంటే ఆయన చేసినటువంటి గ్రంథాలు రచించినటువంటి కృషికి ఫలితంగా ఆయనకు అభివృద్ధి ఇవ్వడం జరిగింది. సో ది టర్మ్ పాలిటిక్స్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది 2 words పోలీస్ అండ్ పొలిటికస్. పోలీస్ అండ్ పొలిటికస్ అనేటువంటి 2 పదాల కలయిక వల్ల ఈ పాలిటిక్స్ అనేటువంటి పదం వచ్చింది. ఇట్ ఈజ్ ఏ 2 words. పోలీస్ అనేటువంటిదేమో గ్రీక్ వర్డ్, గ్రీక్ భాషలో పోలీస్ అంటారు. అలాగే పొలిటికస్ అనేటువంటిది లాటిన్ వర్డ్, లాటిన్ భాషలో పొలిటికస్ అంటారు. డీల్స్ విత్ అంటే ఏంటంటే సిటీ స్టేట్స్ అంటే ఇప్పుడు మనకేమో రాష్ట్రాలు అంటున్నారు. మన సబ్జెక్ట్లో స్టేట్ అంటే రాజ్యం అనుకున్నాం. కానీ ఏన్షియంట్ గ్రీక్ సిటీ స్టేట్స్, ప్రాచీన గ్రీకు నగర రాజ్యాల్లో ఈ నగర రాజ్యాలు అనేటువంటి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే డెఫినేషన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, రాజనీతి శాస్త్రానికి ఉన్నటువంటి నిర్వచనాలు ఏంటో చూద్దాము. ది డెఫినేషన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. The political philosophers can be classified into political science 2 categories: traditional definitions, modern definitions. డెఫినేషన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటే రాజనీతి శాస్త్రం యొక్క నిర్వచనం అనేటువంటిది ప్రధానంగా 2 రకాలుగా చెప్పుకోవచ్చు. అవేంటంటే ట్రెడిషనల్ పొలిటికల్ థింకర్స్ అన్నారు. అంటే సంప్రదాయ
రాజనీతి తత్వవేత్తలు చెప్పినటువంటి నిర్వచనాలన్నింటినీ కూడా ట్రెడిషనల్ పొలిటికల్ డెఫినేషన్స్ అంటారు. అట్లా కాకుండా ఆధునిక పరంగా ఉన్నటువంటి రాజనీతి తత్వవేత్తలు ఇచ్చినటువంటి ఉదాహరణలన్నీ కూడా, నిర్వచనాలన్నీ కూడా మోడర్న్ డెఫినేషన్స్ ఆఫ్ మోడర్న్ పొలిటికల్ ఫిలాసఫర్స్. అంటే ఆధునిక నిర్వచనాలు చెప్పినటువంటి రాజనీతి తత్వవేత్తలన్నీ కూడా మోడర్న్ డెఫినేషన్స్. అంటే డెఫినేషన్స్ కూడా రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. దీనికి ఉదాహరణ ఏంటంటే జేడబ్ల్యూ గార్నర్ అండ్ స్టీఫెన్ లీకాక్ అండ్ ఆర్ఎన్ గిల్క్రిస్ట్. సో దీస్ ఆర్ ట్రెడిషనల్ పొలిటికల్ ఫిలాసఫర్స్. అంటే ఈ జేడబ్ల్యూ గార్నర్, స్టీఫెన్ లీకాక్, అట్లాగే ఆర్ఎన్ గిల్క్రిస్ట్ స్టేట్ డిఫైన్స్ ది స్టేట్ on three categories. The some political thinkers deals with the study of state. The political science is the study of state అంటారు. అంటే కొంతమంది రాజనీతి తత్వవేత్తలు ఏమంటారంటే ఈ రాజ్యం గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం అని చెప్తారు. దీనికి ఎగ్జాంపుల్గా జేడబ్ల్యూ గార్నర్ అనేటువంటి పొలిటికల్ థింకర్ స్టడీ ఆఫ్ స్టేట్, ది పొలిటికల్ సైన్స్ ఈజ్ ది స్టడీ ఆఫ్ స్టేట్, ఆర్ ది పొలిటికల్ సైన్స్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ ది స్టేట్ అంటారు. అంటే రాజనీతి శాస్త్రానికి ఆది మరియు అంతము రాజ్యమే అంటాడు. అంటే ఖచ్చితంగా ఒక రాజ్యం ద్వారా మాత్రమే, రాజ్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే రాజనీతి శాస్త్రం ఉంటుందని జేడబ్ల్యూ గార్నర్ గారు చెప్పడం జరిగింది. అట్లాగే స్టడీ ఆఫ్ గవర్నమెంట్ స్టీఫెన్ లీకాక్ చెప్పడం జరిగింది. అండ్ ది స్టడీ ఆఫ్ బోత్ స్టేట్ అండ్ గవర్నమెంట్ అని ఆర్ఎన్ గిల్క్రిస్ట్ చెప్పడం జరిగింది. అంటే ది ట్రెడిషనల్ పొలిటికల్ థింకర్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ది డెఫినేషన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఇంటూ త్రీ టైప్స్: స్టడీ ఆఫ్ స్టేట్, స్టడీ ఆఫ్ గవర్నమెంట్ అండ్ స్టడీ ఆఫ్ ది బోత్ స్టేట్ అండ్ గవర్నమెంట్. అంటే ఒక రాజ్యం అనేటువంటి దాని గురించి అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రం అని కొంతమంది చెప్తే, దాన్ని అంగీకరిస్తే, అలా కాదు ప్రభుత్వం గురించి అధ్యయనం చేసేదే రాజనీతి శాస్త్రం అని కొంతమంది సంప్రదాయ నిర్వచనాలు చెప్పినటువంటి తత్వవేత్తలు చెప్తే, అట్లా కాదండి, రాజ్యము మరియు ప్రభుత్వం గురించి కూడా అధ్యయనం చేసేదే రాజనీతి శాస్త్రం అని చెప్పేసి కొంతమంది సంప్రదాయ నిర్వచనాలు చెప్పడం జరిగింది. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, ది మోడర్న్ డెఫినేషన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఇట్ డీల్స్ అబౌట్ ది పవర్ అండ్ అలొకేషన్ ఆఫ్ వాల్యూస్. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే ది మోడర్న్ డెఫినేషన్ పొలిటికల్ థింకర్స్ అయినటువంటి లాస్వెల్ అండ్ కప్లాన్ అండ్ డేవిడ్ ఈస్టన్, సో వీళ్ళందరూ కూడా రాజనీతి శాస్త్ర ఆధునిక తత్వవేత్తలు అందరూ కూడా ఏం చెప్తారంటే ఈ అధికారం గురించి అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రము, అట్లా కాదు విలువల గురించి అధ్యయనం చేసేది రాజనీతి శాస్త్రం అని చెప్పడం జరిగింది. సో డెఫినేషన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ వచ్చేసరికి ట్రెడిషనల్ డెఫినేషన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఇక్కడ ఏమంటారంటే ఈ రాజనీతి సంప్రదాయబద్ధమైనటువంటి నిర్వచనాలు చెప్పినటువంటి రాజనీతి తత్వవేత్తలు ఎవరంటే జేడబ్ల్యూ గార్నర్. ఈ జేడబ్ల్యూ గార్నర్ చాలా ముఖ్యమైనటువంటి ఒక నిర్వచనం చెప్పడం జరిగింది. ఆయన ఏం చెప్తారంటే ది పొలిటికల్ సైన్స్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ ది స్టేట్. అంటే రాజనీతి శాస్త్రానికి ఆది మరియు అంతము రాజ్యమే అంటారు. అంటే ది పొలిటికల్ సైన్స్ రాజనీతి శాస్త్రానికి బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ ది స్టేట్. జేడబ్ల్యూ గార్నర్. ఈ గార్నర్ గారి అభిప్రాయంలో, అకార్డింగ్ టు గార్నర్, ఈ యొక్క రాజనీతి శాస్త్రంకి ఆది మరియు అంతము, బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ ది స్టేట్ అంటారు. అట్లా కాకుండా ది స్టీఫెన్ లీకాక్ సెడ్ దట్ ది స్టేట్ పొలిటికల్ సైన్స్ డీల్స్ విత్ ది గవర్నమెంట్. అంటే అలా కాదు, రాజనీతి శాస్త్రం అనేటువంటిది ప్రభుత్వం గురించి అధ్యయనం చేస్తుంది. సో ప్రభుత్వాన్ని గురించి ఎక్కువగా అధ్యయనం చేయడం వల్ల ఈ యొక్క రాజనీతి శాస్త్రం అనేటువంటిది అభివృద్ధి చెందుతుందని ఈ యొక్క స్టీఫెన్ లీకాక్ అభిప్రాయపడటం జరిగింది. హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ట్రెడిషనల్ పొలిటికల్ థింకర్ అండ్ ఆల్సో ది
గిల్క్రిస్ట్ అంటారు. జేడబ్ల్యూ గార్నర్ గారు చెప్పినటువంటి ఈ స్టడీ ఆఫ్ స్టేట్, అలాగే ఈ స్టీఫెన్ లీకాక్ చెప్పినటువంటి స్టడీ ఆఫ్ గవర్నమెంట్, సో ఇవన్నిటిని కూడా కలిపి ఈ పొలిటికల్ సైన్స్ ఈజ్ ది ఫౌండేషన్ ఆఫ్ స్టడీ ఆఫ్ స్టేట్ అండ్ గవర్నమెంట్ అని గిల్క్రిస్ట్ కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా వీళ్ళందరూ ట్రెడిషనల్ డెఫినేషన్స్ ఆఫ్ పొలిటికల్ థింకర్స్ చెప్తే, మోడర్న్ డెఫినేషన్స్ ఆఫ్ పొలిటికల్ థింకర్స్ అయినటువంటి లాస్వెల్ అండ్ కప్లాన్ ఏం చెప్తారంటే, ది పొలిటికల్ సైన్స్ ఈజ్ అన్ ఎంపిరికల్ డిసిప్లిన్ ఈజ్ ది స్టడీ ఆఫ్ షేపింగ్ అండ్ షేరింగ్ ఆఫ్ పవర్. అంటే ఎంపిరికల్ డిసిప్లిన్ అంటే ఏంటంటే అనుభవపూర్వకంగా ఉన్నటువంటి అధికార రూపకల్పన కానీ లేదా అధికార పంపిణీ గురించి కానీ అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రము అని లాస్వెల్ అండ్ కప్లాన్ అనేటువంటి మోడర్న్ పొలిటికల్ డెఫినేషన్స్ చెప్పినటువంటి థింకర్స్ చెప్పడం జరిగింది. సో నేచర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటే ఏంటంటే రాజనీతి శాస్త్రం యొక్క స్వభావం. అసలు నేచర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటే ఏంటంటే, ది నేచర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఈ రాజనీతి తత్వవేత్తల్లో ఉన్నటువంటి ప్రాచీనమైన సంప్రదాయ నిర్వచనాలు చెప్పినటువంటి రాజనీతి తత్వవేత్తలందరూ ఒకవైపున, అలాగే ఆధునిక తత్వవేత్తలు అందరూ కూడా ఇంకొక వైపున కూడా 2 అభిప్రాయాలు తీసుకొని రావడం జరిగింది. ఏంటంటే ది నేచర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, రాజనీతి శాస్త్రం యొక్క స్వభావం ఏంటంటే ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుందన్నారు. ది పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సైన్స్, రాజనీతి శాస్త్రము అనేటువంటిది ఒక శాస్త్రము అని కొంతమంది రాజనీతి తత్వవేత్తలు చెప్తే, అలా కాదు, ది పొలిటికల్ సైన్స్ ఈజ్ అన్ ఆర్ట్, రాజనీతి శాస్త్రం అనేటువంటిది ఒక కళ, అది శాస్త్రము కాదు అని కొంతమంది ఈ యొక్క రాజనీతి తత్వవేత్తలు చెప్పడం జరిగింది. వాళ్ళేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ది అరిస్టాటిల్, బోర్డిన్, హాబ్స్, మాంటెస్క్యూ described that, viewed that the political science is a science. అంటే ఈ రాజనీతి శాస్త్రం అనేటువంటిది ఒక శాస్త్రము అనేటువంటి వివరించినటువంటి సమర్థించినటువంటి తత్వవేత్తల్లో ముఖ్యంగా అరిస్టాటిల్ కానివ్వండి, లేదంటే థామస్ హాబ్స్, మాంటెస్క్యూ, సో ఇలాంటి అనేక రకాలైనటువంటి తత్వవేత్తలు వీళ్ళందరూ కూడా డిస్క్రైబ్ దట్. అరిస్టాటిల్, బోర్డిన్, సో ఇలాంటి ఇలాంటి తత్వవేత్తలందరూ కూడా ది పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సైన్స్ అంటారు. ఎందుకని పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సైన్స్ అంటే, ది పొలిటికల్ సైన్స్ డీల్స్ విత్ ది సిస్టమాటిక్ మేనర్. ది పొలిటికల్ సైన్స్ స్టడీడ్ ది సిస్టమాటిక్ మేనర్ అంటే ఒక క్రమబద్ధమైనటువంటి విధానంలో రాజనీతి శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక శాస్త్రమే. లైక్ అదర్ సోషల్ సైన్సెస్, ది పొలిటికల్ సైన్స్ హ్యాస్ ఆల్సో అన్ అబ్సల్యూట్ అండ్ యూనివర్సల్ లాస్, అంటే ఒక సంపూర్ణమైనటువంటి విశ్వజనీనమైనటువంటి చట్టాలన్నీ కూడా ఈ యొక్క రాజనీతి శాస్త్రంలో ఉంటాయి అని ఈ యొక్క కొంతమంది రాజనీతి తత్వవేత్తలు సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ది ప్రెడిక్షన్స్ ఆర్ అప్లికేబుల్ ఇన్ ది పాలిటిక్స్, అంటే ఒక అంచనా అనేది మనం వేయడానికి అవకాశం ఉంటుంది రాజనీతి శాస్త్రంలో. కాబట్టి ది పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సైన్స్ అని చెప్పేసి ఈ యొక్క అరిస్టాటిల్, బోర్డిన్, అలాగే మాంటెస్క్యూ, హాబ్స్ లాంటి పొలిటికల్ థింకర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఎందుకని చెప్తున్నారంటే వీళ్ళు పొలిటికల్ సైన్స్ అనేటువంటిది ఒక శాస్త్రము. ఎందుకంటే అన్ని దేశాల్లో, అన్ని రాజ్యాల్లో కూడా ఈ యొక్క చట్టాలు ఉంటాయి, శాసనాలు ఉంటాయి. సో వాటికి అనుగుణంగా అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాలని, గతించిపోయినటువంటి సంఘటనల్ని, అలాగే ప్రస్తుత పరిస్థితులని కూడా అంచనా వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక శాస్త్రము అని వీళ్ళు వాదించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమంటారంటే ది పొలిటికల్ సైన్స్ స్టడీ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్, అంటే ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడానికి వీలుగా ఉంటుందంటారు. అట్లాగే absolute and the political science has absolute and universal laws అంటే విశ్వజనీనమైనటువంటి చట్టాలు అనేటువంటివి ఉంటాయి ఇక్కడ అని చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఉద్దేశించుకుని ప్రిడిక్షన్స్ ఆర్ అప్లికేబుల్ ఇన్ ది పాలిటిక్స్
అంటే ఒక అంచనా అనేది కూడా మనం వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే లైక్ అదర్ సోషల్ సైన్స్, అదర్ ఫిజికల్ సైన్సెస్, భౌతిక శాస్త్రాలలాగా కూడా ఈ యొక్క రాజనీతి శాస్త్రం అనేటువంటిది ఒక శాస్త్రంగా ఉంటుందని కొంతమంది రాజనీతివేత్తలు అభిప్రాయపడటం జరిగింది. బట్ సమ్ ఆఫ్ ది పొలిటికల్ థింకర్స్ లైక్ జేఎస్ మిల్ అండ్ బార్కర్, ఈ బార్కర్, జేఎస్ మిల్ లాంటి తత్వవేత్తలందరూ కూడా అపోజిట్ ది పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ సైన్స్. ఈ రాజనీతి శాస్త్రం అనేటువంటిది శాస్త్రము అని చెప్పేటువంటి రాజనీతి తత్వవేత్తలు ఇచ్చేటువంటి వివరణని వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. దే థాట్ దట్ ది పొలిటికల్ సైన్స్ ఈజ్ అన్ ఆర్ట్ బికాస్ ఆఫ్ దెర్ ఈజ్ నో యూనివర్సల్ ఆర్ అబ్సల్యూట్ లాస్ ఇన్ ది పొలిటికల్ సైన్స్. ఈ రాజనీతి శాస్త్రంలో నిర్దిష్టమైనటువంటి లేదా సంపూర్ణమైనటువంటి ఈ విశ్వజనీయమైనటువంటి చట్టాలు అనేటువంటివి అప్లికేబుల్ కాదు. ఎందుకంటే లైక్ ది అదర్ ఫిజికల్ సైన్సెస్, ది ఎక్స్పెరిమెంట్స్ ఆర్ అబ్జర్వేషన్ ఆర్ సైంటిఫిక్ మెథడ్ ఆర్ నాట్ సూటబుల్ టు ది పొలిటికల్ సైన్స్. ఆర్ అంటే ఇక్కడ భౌతిక శాస్త్రాల్లో ఉన్నటువంటి ప్రయోగాలు కానివ్వండి, లేదంటే ఒక సిద్ధాంతాత్మక ధోరణిలో చూడటం కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి భౌతిక శాస్త్రంలో లాగా ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి వాళ్ళకి రిజల్ట్ అనేటువంటి ఫలితం అనేటువంటిది తప్పనిసరిగా చెప్పలేము. కాబట్టి ది పొలిటికల్ సైన్స్ ఈజ్ అన్ ఆర్ట్, నాట్ సైన్స్ అంటారు. అంటే ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా నేచర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటే రాజనీతి శాస్త్రానికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, ఈ పొలిటికల్ సైన్స్ ఈజ్ ఎ సైన్స్ ఆర్ పొలిటికల్ సైన్స్ ఈజ్ అన్ ఆర్ట్. అంటే ఇక్కడ బోత్ ది పొలిటికల్ సైన్స్ ఇంక్లూడింగ్ సైన్స్ అండ్ ఆర్ట్ అని చెప్పొచ్చు. అంటే మనం రాజనీతి శాస్త్రం అనేటువంటిది తప్పనిసరిగా ఈ యొక్క శాస్త్రం కొన్ని సందర్భాల్లో శాస్త్రీయంగాను, కొన్ని సందర్భంలో కళాత్మకంగా కానీ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏమంటారంటే పొలిటికల్ సైన్స్లో సైన్స్ అనేది ఆర్ట్ అని చెప్పిన వాళ్ళు ఏంటంటే నో అబ్సల్యూట్ లాస్ ఇన్ పొలిటికల్ సైన్స్ ఆర్ యూనివర్సల్ లాస్. అంటే ఇక్కడ ఈ విశ్వజనీయమైనటువంటి చట్టాలు అనేటువంటివి ఇక్కడ రాజనీతి శాస్త్రం అప్లికబుల్ కాదు అంటారు. ది నో సైంటిఫిక్ మెథడ్, నో సిస్టమాటిక్ మెథడ్ అప్లికబుల్ ఇన్ ది పొలిటికల్ సైన్స్. అంటే ఇక్కడ రాజనీతి శాస్త్రంలో ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి, ప్రయోగాలు అనేటువంటి సాధ్యం కాదు కాబట్టి ఇట్ ఈజ్ అన్ ఆర్ట్ అని చెప్పేసి ఈ యొక్క జేఎస్ మిల్, మార్కర్ ఇలాంటి బార్కర్ లాంటి పొలిటికల్ థింకర్స్ చెప్పడం జరిగింది. అండ్ ది స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఈ రాజనీతి శాస్త్రం యొక్క పరిధి ఏంటంటే ది స్టడీ ఆఫ్ మ్యాన్ రిలేషన్షిప్ విత్ సొసైటీ. అంటే రాజనీతి శాస్త్రం అనేటువంటిది ఒక సమాజంలో ఉన్నటువంటి మానవుడి గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం. స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటే రాజనీతి శాస్త్రం యొక్క పరిధి. ఈ రాజనీతి శాస్త్రం యొక్క పరిధి ఏంటంటే ఈ మానవుడి గురించి, సమాజంలో ఉన్నటువంటి అంశాల గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం అంటారు. అండ్ ది స్టడీ ఆఫ్ స్టేట్, రాజ్యం గురించి అధ్యయనం చేసేదే రాజనీతి శాస్త్రము. అలాగే స్టడీ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వం గురించి అధ్యయనం చేసేది రాజనీతి శాస్త్రం అని చెప్పుకోవచ్చు. అలాగే స్టడీ ఆఫ్ అసోసియేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ అంటే ఒక రాజ్యంలో ఉన్నటువంటి సంఘాలు, సంస్థల గురించి అధ్యయనం చేసేది రాజనీతి శాస్త్రం అని చెప్పుకోవచ్చు. అలాగే స్టడీ ఆఫ్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఒక రాజ్యంలో ఉన్నటువంటి హక్కులు మరియు బాధ్యతల గురించి అధ్యయనం చేసేటువంటిది పొలిటికల్ సైన్స్. అలాగే స్టడీ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అంటే ఈ జాతీయపరమైన, అంతర్జాతీయపరమైనటువంటి అంశాల గురించి అధ్యయనం చేసేటువంటిదే రాజనీతి శాస్త్రం అని మనం తెలుసుకోవచ్చు. అండ్ స్టడీ ఆఫ్ పవర్, అధికారం గురించి అధ్యయనం చేసేది రాజనీతి శాస్త్రము. అండ్ స్టడీ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ప్రభుత్వ విధానాల గురించి అధ్యయనం చేసేదే రాజనీతి శాస్త్రం. సో ఇది స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, రాజనీతి శాస్త్రం యొక్క పరిధి. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే ఈ రాజనీతి శాస్త్రం యొక్క పరిధిలో ది మ్యాన్ రిలేషన్ విత్ సొసైటీ అంటే సమాజంలో మానవుడికి ఉన్నటువంటి సంబంధాల గురించి అధ్యయనం చేసేటువంటిది పొలిటికల్ సైన్స్, రాజనీతి శాస్త్రం. అట్లాగే స్టడీ ఆఫ్ స్టేట్, ఒక రాజ్యం గురించి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి లక్షణాల గురించి అధ్యయనం చేసేటువంటిది పొలిటికల్ సైన్స్. అట్లాగే స్టడీ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వం గురించి అధ్యయనం చేసేటువంటిది పొలిటికల్ సైన్స్ అని చెప్పుకోవచ్చు.
అలాగే స్టడీ ఆఫ్ అసోసియేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. దెర్ ఆర్ సెవరల్ అసోసియేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అరైజ్ ఇన్ స్టేట్ అండ్ సొసైటీ. సో అనేక రకాలైనటువంటి సంఘాలు సంస్థల గురించి అధ్యయనం చేయొచ్చు. ఇవన్నీ కూడా రాజ్యంలో సమాజంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాటి గురించి అధ్యయనం చేసేదే పొలిటికల్ సైన్స్. అండ్ ది స్టడీ ఆఫ్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అంటే హక్కుల గురించి బాధ్యతల గురించి అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రము. అట్లాగే స్టడీ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఇష్యూస్, జాతీయపరమైన అంతర్జాతీయపరమైనటువంటి అంశాల గురించి అధ్యయనం చేసేటువంటిదే పొలిటికల్ సైన్స్. అట్లాగే స్టడీ ఆఫ్ పవర్, అధికారం గురించి అధ్యయనం చేసేటువంటిది రాజనీతి శాస్త్రము. అండ్ స్టడీ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ప్రభుత్వ విధానాల గురించి కూడా రాజనీతి శాస్త్రం అధ్యయనం చేస్తుంది. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఈ స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనేటువంటిది ఒకసారి డిస్కస్ చేద్దాం.